పెడుతున్నారు వాళ్ళు మాట్లాడాలి కదా. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. 29 గ్రామాల్లో అధ్యక్ష ప్లీజ్. ఆ రోజు మేము ల్యాండ్ పోలింగ్కు నోటిఫికేషన్ ఇచ్చాం. దానికి కట్టుబడి ఉన్నాం. 1 ఎకరా కూడా ఎవరికి ఎగ్జంప్షన్ ఇవ్వన్నాం. కొంతమంది పక్క గ్రామాలు వచ్చి మా భూమి కూడా తీసుకోమంటే వీలు కాదు, ఎందుకంటే ఎక్కువ భూమి తీసుకుంటే వీళ్ళ విలువ రాదు. అలాంటప్పుడు ఎవరైతే ల్యాండ్ పోలింగ్లో ప్రభుత్వాన్ని నమ్ముకొని భూమి ఇచ్చారో వాళ్ళ విలువ పడిపోతే నష్టం వస్తుంది. ముందు ఇది ప్రాజెక్టు పూర్తి కావాలి. ఈ 54,000 ఎకరాల్లోనే రాజధాని ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పి 1-2 గ్రామాలు మాత్రం వాళ్ళు ముందుకు రాకపోతే వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఆ 2 గ్రామాలు మాత్రం వదిలిపెట్టాం. అక్కడవన్నీ ల్యాండ్ పోలింగ్లో తీసుకుంటాం, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటాం ఆ రోజు చెప్పి ముందు మేము అధ్యక్ష. ఇక్కడ చూస్తే నెక్కల్లో అధ్యక్ష తుళ్ళూరు మండలంలో గుమ్మ పుష్పవతి ఎంపీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్ష 2 ఎకరాల 34 సెంట్లు ఇచ్చారు అధ్యక్ష. అదే మరి మండం తుళ్ళూరులో పిల్లి బాలమ్మ పిల్లి జోజి 0.5 సెంట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష నెక్కల్లో గుమ్మ శ్రీనివాసరావు 1 ఎకరా 69 సెంట్లు ఇచ్చారు అధ్యక్ష. అంటే ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ల్యాండ్ పోలింగ్లో భూమి ఇచ్చారు. మీకు అక్కడ కొంతమంది ఓట్లు వేశారు, మొన్న తక్కువ వేసి ఉండదు కానీ ఓట్లు వేశారు. అలాంటి వాళ్ళకు కూడా అన్యాయం జరిగేట్టుగా దుర్మార్గమైన కార్యక్రమం మీరు చేపట్టారంటే ఎంత బాధాకరం అధ్యక్ష. నేను ఇప్పుడు మళ్ళీ అడిగాను, చెప్పాను, మీకు ఈ విషయాలన్నీ చెప్పాను. మళ్ళీ ఏమంటారు, వేగ్గా వేరే వాళ్ళ దగ్గర మీరు ల్యాండ్ పోలింగ్లో తీసుకోకుండా అవాయిడ్ చేశారు అని మళ్ళా ఆరోపణలు పెడుతున్నారు. ఇది చాలా వేగ్గా మాట్లాడడం, కన్ఫ్యూజ్ చేయడం, ప్రజల్ని మభ్యపెట్టడం మంచిది కాదు అధ్యక్ష. మేము చాలా స్పష్టంగా 29 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అనౌన్స్ చేశాం. మేము అందరినీ కన్విన్స్ చేశాం, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అందరూ కూడా ఏకగ్రీవంగా ఇచ్చారు. మీరు హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. ఎంతమందిని పెట్టాలో అంతమందిని పెట్టి ఎంత అడ్డం పెట్టాలో అంతవరకు అడ్డం పెట్టారు. కానీ మీ వల్ల కాలేదు. ఈ రాష్ట్రంలో మీరు చేసే దుర్మార్గమైన చర్య ప్రజల్ని రెచ్చగొట్టడం, రెచ్చగొట్టలేకపోతే ఏదో విధంగా కుట్రలు చేయడం, కులాల మధ్య ప్రాంతాల మధ్య లేకుంటే మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ మంచి పద్ధతి కాదు. నేను అందుకే అడుగుతున్నా, ఒక విషయం వచ్చింది, ఈ విషయం వచ్చి చెప్పండి మీరు. ఫలాంది ఇక్కడ ల్యాండ్ పోలింగ్లో పలానా నోటీస్ ఇచ్చారు, మళ్ళా తీసేశారు, మీరు చెప్పండి. ఒక్క పేరు చెప్పండి, చెప్పలేకపోతే అపాలజీ చెప్పండి. అంటే మీరు ఇష్ట ప్రకారం ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయిన వ్యక్తి ఇంత విచ్చలవిడిగా ప్రవర్తించడం ఏం సబబు అధ్యక్ష? అనుభవం ఉండేవాళ్ళు ఇంతమంది ఉన్నాం ఇక్కడ. మీకు అనుభవం ఉంది, మాకు అనుభవం ఉంది. సభా సాంప్రదాయం ఇది, సభా హుందాతనం ఇది. ఇది ఒక పద్ధతి. ఇది ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా చేయడం, లేదంటే ఆరోపణలు పెట్టేటప్పుడు ఒక బాధ్యత ఉంటుంది, బాధ్యత లేకుండా ఆరోపణలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఇప్పటికైనా సరే ఒక బాధ్యత ప్రవర్తించండి, వాస్తవాలు చెప్పండి, నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పాను. ఒకవేళ ఎవరైనా సరే ల్యాండ్ పోలింగ్లో మేము నోటీస్ ఇచ్చి అవాయిడ్ చేస్తుంటే వాళ్ళ పేరు చెప్తే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాను. నేను చాలా స్పష్టంగా ఉన్నాం. ఒక్కరిని చూపించిన యాక్షన్. మీ ఉద్దేశం ఏంటయ్యా? రాజధాని రాకూడదని మీ ఉద్దేశం, అక్కడ ఉండే రైతులకు అన్యాయం చేయాలని మీ ఉద్దేశం. దానికోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ప్రయత్నం చేస్తూ ఎన్నోసార్లు రాజధాని మేము ఫౌండేషన్ వేస్తే మీ ఇంటికి మా మంత్రులు వస్తే ఇక్కడే శ్రీనివాసులు ఉన్నారు, వీళ్ళు వస్తే మీ నాయకుడు ఇంటర్వ్యూ కూడా ఇవ్వని నాయకుడు రాజధాని పైన మీకు ఏమాత్రం మమకారం ఉందో అర్థం చేసుకోండి అయ్యా. ఇదే మీ నీతి. మీకు రాజధాని పైన వ్యతిరేకత ఉందని ఆ రోజు నుంచి అర్థం కాలేదు. మీకు ఒక పద్ధతి లేదు. పద్ధతి లేని రాజకీయాలు చేస్తూ మళ్ళా కూడా మాట్లాడతారు మీరు ఇక్కడ. అంటే ఈరోజు మీరు ఒక రాజకీయ ముసుగులో ఇంత నీచంగా ప్రవర్తిస్తారా మీరు? నేను అడుగుతున్నా, బాధతో అడుగుతున్నా, ఆవేదనతో అడుగుతున్నా అధ్యక్ష. నన్ను నమ్ముకొని 34,000 ఎకరాలు ఒక్క పైసా లేకుండా రైతులు ఇచ్చారు అధ్యక్ష. ప్రపంచంలో ఎక్కడా జరగకుండా ప్రజాస్వామ్యంలో ఇక్కడ జరిగితే మీరు కుట్రమంతారని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళని అపోజిషన్గా ఎన్నుకుంటే ఈ రాష్ట్రం ఏమవుతుందో ఒకసారి ఆలోచించమని ప్రజలు కోరుతున్నా, బాధతో చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా. ఏంటి సార్ ఇవన్నీ? ఇంత దారుణం ఏంటండి? నీతిమాలిన రాజకీయం. ₹1 ఖర్చు పెట్టామంటే ప్రభుత్వ డబ్బులు
ల్యాండ్ పూలింగ్ లో స్కాండల్ జరిగిందండి? ఎవరు చెప్పారని ల్యాండ్ పూలింగ్ లో స్కాండల్ జరుగుతుందని? వాళ్ళు అమ్ముకోమన్నాం, అమ్ముకుంటారు, ఇష్టం కొనుక్కుంటారు. మా మంత్రులపై చెప్పారు, పేరు చెప్పమన్నాను, చెప్పలేకపోయారు. దీనికంటే దౌర్భాగ్య రాజకీయం ఏముందో మీరే ఒకసారి ఆలోచించాల్సిందిగా మరొకసారి స్పీకర్ను కోరుతూ నేను ప్రజలకు వదిలిపెడుతున్నాను. అధ్యక్ష, ప్రజలు ఆలోచించుకోవాలి. ఇలాంటి వారిని రాజకీయాల్లో పెడితే రాజకీయ ముసుగులో ఎన్ని దగాలు చేస్తారో ప్రజలు ఆలోచించుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష.